డేవిడ్ను మీకు అల్లునిగా చేసుకోవడం మీకు సమ్మతేనా? అబ్బాయి కుడిచేయండి పట్టుకొని, అమ్మాయి కుడిచేయండి, ఇద్దరు తల్లిదండ్రులు పట్టుకోండి, చేయండి. దేవుడు కలిపిన ఈ చేతులు జీవితాంతము మీరు కలిసి అన్యోన్యంగా ఉండాలని ప్రార్థన చేశారు. పరిశుద్ధుడమైన తండ్రి, మీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ చిత్తములో ఈ దినము మీరిద్దరికీ భాగ్యవంతులుగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు దేవా స్తోత్రం. వచ్చిన వారందరూ మాకు ఇష్టమే వివాహం చేయమన్నారు. వివాహం చేసుకునే వారు కూడా ఇష్టపడినారు, ఇచ్చి పుచ్చుకునే వారు కూడా ఇష్టపడి కన్యాదానం జరగగా వారు పుచ్చుకునగా కలిపిన ఈ చేతులు జీవితాంతము వారు కలిసి అన్యోన్యంగా ఎడబాటు లేకుండా విడదీయకుండా నేను కుటుంబ జీవితంలో సాగే కృప చూపుమని యేసు ప్రభువు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా, ఇద్దరు తల్లిదండ్రులకు భవిష్యత్తులో ఏమైనా పిల్లలు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు విడదీయకుండా ఇద్దరు కలపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయండి. రెండు జంటలు ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీ ఇద్దరు వెళ్ళి రెండు జంటలు వెళ్ళిపోతారు. ఏమి అవ్వలేదు? మీరు రెండు గంటలు వెళ్ళిపోతే వెంకటరావు గారి గంట. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉన్నారు? తర్వాత ఏమన్నా రింగ్స్ ఉన్నా రెడీగా ఉంచండి. దండలు ఉంటే దండలు కూడా రెడీగా ఉంచండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో పెళ్లి ప్రమాణం చేస్తాడు. అలాగే పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారునితో పెళ్లి ప్రమాణం దేవుని సన్నిధిలో చేస్తాడు. క్రైస్తవ జీవితంలో ఈ ప్రమాణమే ప్రాముఖ్యమైంది. దానిని వారు నిలుపుకోవాలి. దగ్గర పెట్టుకున్నాం. నేను చెప్పే మాటలు అమ్మాయిని చూస్తూ చెప్తూ చూస్తున్నావు, అమ్మాయి చూస్తున్నావా? ఇంకోటి చూస్తూ ఉండు. డేవిడ్ అను నేను, వాయిస్ పెరిగింది, ధైర్యం వచ్చిందా? డేవిడ్ అను నేను, వైశాలి అను నిన్ను, ఇది మొదలు దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధమైన వివాహ స్థితిలో కూడి ఉండుటకు అమ్మాయి చెప్పు. కూడి ఉండుటకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీతో ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేశావు? వెరీ గుడ్. ఎంతకాలం? జీవితం. వెరీ గుడ్. దేవుడు మీ ప్రమాణం తీర్చాడు. మౌన అమ్మాయి అమ్మ, మీరు కూడా దగ్గర పెట్టుకొని స్పష్టంగా చెప్పండి.
వైశాలి అను నేను, డేవిడ్ అను నిన్ను. అడ్డుడు అబ్బాయి వైపు ఆ వైపు కాదు. డేవిడ్ అను నిన్ను ఇది మొదలు దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయము చొప్పున పరిశుద్ధమైన వివాహ స్థితిలో కూడి ఉండుటకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నీ పెళ్లి భార్యలుగా ఉండును ఈ చొప్పున జరిగించునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీతో ప్రమాణము చేయించున్నాను. దేవుడు దీవించి ఉద్దేశించుగాక. కరుణా సంపన్నుడా స్తోత్రం. మీ సన్నిధిలో పరిశుద్ధుల సమూహములు, స్థానిక సంఘ సమూహము, వచ్చిన వారి సమూహములు, ఈ బిడ్డలిద్దరూ ఒకరితో ఒకరు చేసిన ప్రమాణము మీరు విన్నారు కండి. ఆ ప్రమాణము దీవించు, దాన్ని ముద్రించు, వారు చేసిన నిబంధన లోబడి జీవిత కాలంలో సాగే కృప దీవెన దయచేయమని యేసు ప్రభువు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమ్మాయి ముసుగు తీసిపోయి రెండు చేతులతో ముసుగు తీసుకోండి. ఇవే ప్రమాణం చేసుకొని బాగా అయిపోయింది. ఏమే హక్కు జమానం చూసావా? జరుగుతాను వెళ్ళారా? ఎప్పుడు చూసావా? పెళ్లి చూపుల్లో మరి అమ్మాయికి పెళ్లి భార్యగా చేసుకోవడానికి మరి ఎవరు తీసుకొచ్చావా? మంచిది. పెళ్లి కుమారుడు మంగళసూత్రమును పెళ్లి కుమార్తె మెడలో అలంకరించి తన భార్యగా తన సమస్తము మీద సర్వాధిపత్యం తనతో సమానంగా ఇచ్చుట కొరకు మంగళసూత్ర ధారణ కార్యక్రమం జరిగించి తన భార్యగా స్వీకరిస్తారు. ఆ స్ప్రే బాటిల్ ఏమన్నా పొరవలు తెచ్చి కొట్టించి తర్వాత స్మోక్ ఉంది ముట్టి అలాగ ఎవడో దగ్గర లైట్ ఉంటే తీసుకొని పెట్టుకో స్మోక్గా